బీఆర్ఎస్ టీవీ బ్రేకింగ్ న్యూస్. ఆదోని మున్సిపాలిటీలో నిధులు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాదు. కర్నూలు జిల్లా ఆదోనిలో తిమ్మారెడ్డి బస్టాండ్ పాత బ్రిడ్జి గుంతపడింది. ఎమ్మెల్యే పార్థసారథి బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. అలాగే డ్రైనేజీలో మట్టిని తీయించడం జరిగింది. అయితే డ్రైనేజీ నీరు నిండిపోయి ఇంటిలోకి వెళ్లిన విషయాన్ని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే పార్థసారథి ఓట్లు వేయించుకున్నారు. అభివృద్ధి చేస్తానని, ఇండియా మ్యాప్ లో ఆదోని అనే పదం గుర్తుండే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయం ఎందుకు చేయలేదని ఆదోని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ మున్సిపాలిటీలో 40% డబ్బులు ఇస్తే 40% కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. నిన్న వర్షాల్లో దెబ్బతిన్నటువంటి రోడ్లు డ్రైనేజీల విషయం పూర్తిగా చూసాం. అలాగే పాత బ్రిడ్జి మీద డ్యామేజ్ జరిగింది, దాన్ని రిపేర్ చేసే అంశాలు కూడా చూసాం. అదేవిధంగా ఈరోజు బాలికల హాస్టల్లో ఫ్రెషర్స్ డే, నార్మల్గా పెద్ద పెద్ద స్కూళ్ళు మాత్రమే లేదా ప్రైవేట్ స్కూల్లో మాత్రమే జరిగేటువంటి ఫ్రెషర్స్ డేని ఈరోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా హాస్టల్స్లో కూడా చిన్న బిడ్డలు చదువుకునేటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కూడా మన ఫ్రెషర్స్ డే చేసాం. ఈ బిడ్డలందరూ కూడా సుమారు 204 మంది బిడ్డలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఆదోనికి మరిన్ని హాస్టల్స్, మరిన్ని స్కూల్స్ ఇవ్వమని ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతా ఉన్నాను. ఇక్కడ వలస వెళ్ళేటువంటి తల్లిదండ్రులు బిడ్డల్ని ఇక్కడ వదిలిపెట్టి చదివించుకోవాలని ప్రయత్నం చేస్తారు. వాళ్లకు కనీస సదుపాయాలు ఇవ్వగలిగితే చాలు, అన్ని ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాం. సదుపాయాలు అంటే సార్ ఒకటి ఇది డ్రైనేజీ వ్యవస్థ అండర్ గ్రౌండ్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని మన సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తీసుకోవట్లేదు, కష్టంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అన్నది తప్పనిసరిగా ప్రతి మున్సిపాలిటీలో చేసుకోవాల్సిన అంశము. మున్సిపాలిటీకి లోకల్గా వచ్చేటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలిగితే, మనం 40% పెట్టుకుంటే 60% డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఈ 40% డబ్బులు ప్రస్తుతానికి మున్సిపాలిటీ దగ్గర లేవు. ఎందుకంటే ఉన్న రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయడానికి రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆదాయం కొంచెం పెరగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వ్యవస్థకు సంబంధించిన డబ్బులు సమకూర్చుకొని తర్వాత ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే అవకాశం వచ్చే 2 సంవత్సరాల్లో ఉంది. ప్రజలు ఏమంటున్నారు సార్, ఓట్ల కోసమే మా దగ్గరకు వస్తారు, ఇక్కడ సమస్యలు మాత్రం చూడట్లేదు అంటున్నారు. నేను ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నేను ఉదాహరణకి నిన్న ఈ ఊర్లో లేను, కర్నూలుకి వెళ్ళాను. కర్నూలుకి ఏ పని మీద వెళ్తానంటే అక్కడ కలెక్టర్ గారిని కలిసో లేకపోతే అక్కడ అధికారులను కలిసో ఆదోనికి సంబంధించిన విషయాలు చర్చించడానికి వెళ్తాను. విజయవాడకి వెళ్ళిన అదే పని చేస్తాను, ఢిల్లీకి వెళ్ళిన అదే పని చేస్తాను. నాకు వేరే పని ఉంటూ ఎమ్మెల్యే అనేది ఫుల్ టైం వర్క్ నాకు. కాబట్టి ఓట్ల కోసం నాకు ఓట్లేసి గెలిపించినందుకు రుణం తీర్చుకోవడానికి ప్రతిరోజు పని చేస్తూ ఉన్నా, రోజుకు 10 గంటలు పని చేస్తూ ఉన్నా. తప్పనిసరిగా ఊరిని అభివృద్ధి చేసి చూసుకోవాలన్న కోరిక నాకు బలంగా ఉంది.